Hi everyone, welcome to InfoBuddy. Square root of infinite series and finite series. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనం చూసి విత్ ఇన్ సెకండ్స్ అంటే మ్యాక్సిమం 5 సెకండ్స్ లోపు మనం ఆన్సర్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈ వీడియోలో మనం సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం. టైప్ 1, దీనిలో మనము స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అండ్ సో ఆన్ ఎంతవరకు అంటే ఇన్ఫైనైట్ సిరీస్. సో దీనిలో మనము మల్టిప్లికేషన్ అంటే వితౌట్ ఎనీ సైన్ 2 ఇంటూ కాబట్టి మనం ఈజీగా దీన్ని చూసి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 2 అని చెప్పొచ్చు. ఇదేమో మనకి ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్కి ఫైనైట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని మనం రాసుకుని 2 టు ద పవర్ ఆఫ్ మనకి స్క్వేర్ రూట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 టు ద పవర్ ఆఫ్ 3 అంటే ఎంత 2 క్యూబ్ 8. సో పైన 8 లోంచి ఒకటి తీసేస్తే 7. సో దీని వాల్యూ ఎంత అంటే 2 టు ద పవర్ ఆఫ్ 7 డివైడెడ్ బై 8. సో ఇది ఫైనైట్ సిరీస్ యొక్క ఆన్సర్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనము స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. దీని ఆన్సర్ ఎంత అవుతుంది 6. ఇక్కడ ఉన్నదే మనం రాసేసుకోవడం ఇన్ఫైనైట్ సిరీస్ కాబట్టి. నెక్స్ట్ సమ్. సో ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక ఇంటూ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి లోపల ఉన్నటువంటి వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. సో ఈ 2ని ఎలా ప్రొడక్ట్ ఆఫ్ కన్జుగేటివ్ నంబర్స్కి ఎలా రాయొచ్చు 1 ఇంటూ 2. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి సింబల్ ఏంటి అంటే ప్లస్ ఉంది కాబట్టి మనము దీనిలో ఈ రెండిట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్గా రాసుకుంటాము 2. నెక్స్ట్ ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మైనస్ ఉంది. సో దీన్ని కూడా 6 ఉంది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ మనం రాసుకుందాము 2 ఇంటూ 3. కానీ ఇక్కడ మనకి సింబల్ ఏముంది మైనస్ ఉంది. మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ రెండిట్లో ఏదైతే స్మాలర్ నంబరో దాన్ని ఆన్సర్గా తీసుకుంటాము. సో ఈ రెండిట్లో ఏది మనకి స్మాలర్ నంబర్ 2 కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే మనకి 2 అవుతుంది. నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఎంత వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం. సో 6ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్గా రాయడం అనేది పాసిబుల్ అయింది. బట్ ఇక్కడ నేను ఏ అనేది ఒకవేళ 7 తీసుకుంటే కనుక దీన్ని ఒక 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ లాగా రాయగలమా? రాయలేము. అట్లాంటప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి ఫార్ములా మనం ఏం రాయొచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీటి మీద మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. మరి ఈ 5ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్గా రాసుకోవచ్చా? రాసుకోలేము. కాబట్టి అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఫార్ములా ఏం చెప్పుకున్నాము అంటే అండర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 డివైడెడ్ బై 2. సో అండర్ రూట్ ఆఫ్ 4a అంటే ఎంత మనకి దీనిలో 5 ప్లస్ 1 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4 5 ఎంత 20 ప్లస్ 1 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 20 ప్లస్ 1 అంటే 21 ప్లస్ 1 డివైడెడ్ బై 2. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే రూట్ ఆఫ్ 21 ప్లస్ 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 7 ఇచ్చారు. మరి ఈ 7ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నంబర్స్గా రాసుకోగలమా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఫార్ములా యూజ్ చేద్దాం. మనకి ఫార్ములా ఏంటి అండర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1. ఇది మైనస్ సిరీస్ కాబట్టి -1 హోల్ డివైడెడ్ బై 2. ఏ వాల్యూ అంతా 7 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసుకుందాం 4 ఇంటూ 7 ప్లస్ 1 డివైడెడ్ బై 2. 4 ఇంటూ 7 అంటే 28 ప్లస్ 1 29 రూట్ ఆఫ్ 29 -1 హోల్ డివైడెడ్ బై 2. సో ఇది ప్లస్ సిరీస్ అండ్ మైనస్ సిరీస్. మనకి ఫార్ములాస్ గుర్తుంటే కనుక ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.